పెట్రోల్ బంక్ కి వెళ్ళినప్పుడు మనం అందరం ఒక బోర్డు చూస్తూ ఉంటాం, డోంట్ యూజ్ మొబైల్ ఫోన్స్. అవునా? చూసిన వెంటనే మనం ఫోన్ ని జేబులో పెట్టేసుకుంటాం. కానీ అప్పుడు మన మైండ్ లో ఒక క్వశ్చన్ మాత్రం రన్ అవుతూ ఉంటుంది, ఫోన్ వాడితే నిజంగానే ఫైర్ అవుతుందా, లేదా జస్ట్ ఇది ఒక రూమరా అని కదా. ఈ రోజు దీని వెనుక ఉన్న సైన్స్ ని సింపుల్ గా అర్థం చేసుకుందాం. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ మనం ఒకటి అర్థం చేసుకోవాలి, మంట పుట్టడానికి 3 విషయాలు ఖచ్చితంగా కావాలి. ఫస్ట్ వన్ ఫ్యూయల్, ఇక్కడ అది ఆవిరి రూపంలో ఉండే పెట్రోల్. సెకండ్ వన్ ఆక్సిజన్, ఇది మన చుట్టూ ఉన్న గాలిలో ఉండేది. అండ్ థర్డ్ వన్ స్పార్క్, అంటే ఒక చిన్న నిప్పు రవ్వ. ఈ 3 కలిస్తే ఫైర్ అవుతుంది. సో పెట్రోల్ బంక్ లో ఫ్యూయల్ మరియు ఆక్సిజన్ ఎప్పుడు రెడీగా ఉంటాయి. ఇంకా మనకి కావాల్సింది ఆ ఒక్క చిన్న స్పార్క్ మాత్రమే. మరి ఈ స్పార్క్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫోన్ నుంచా? కాదు. సైంటిఫిక్ గా చెప్పాలంటే మన మొబైల్ ఫోన్ నుంచి వచ్చే సిగ్నల్స్ చాలా వీక్ గా ఉంటాయి. సో స్పార్క్ ని క్రియేట్ చేయడానికి అస్సలు సరిపోదు. ఇన్ఫాక్ట్ ఫోన్ వాడటం వల్ల పెట్రోల్ బంక్ లో ఫైర్ వచ్చిందని ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా ప్రూవ్ కాలేదు. మరి అలాంటప్పుడు అసలు విలన్ ఎవరు? ది ఆన్సర్ ఈస్ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. పేరు వినటానికి పెద్దగా ఉన్నా ఇది మనకి రోజు అనుభవం అయ్యేదే. మీరు ప్లాస్టిక్ చైర్ల నుంచి లేచినప్పుడు ఆర్ స్వెటర్ విప్పినప్పుడు చిట్పట్ అని సౌండ్ వస్తుంది చూడండి, అప్పుడు ఒక చిన్న షాక్ తగులుతుంది. అదే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ. సింపుల్ గా చెప్పాలంటే మనం కార్ లేదా బైక్ లో కూర్చొని ట్రావెల్ చేసినప్పుడు మన బట్టలు సీట్ కి రబ్ అవడం వల్ల మన బాడీలో ఒక చిన్న ఎలక్ట్రిక్ ఛార్జ్ బిల్డ్ అవుతుంది. మీరు కార్ దిగి పెట్రోల్ నోజల్ ని పట్టుకున్నప్పుడు ఆ ఛార్జ్ అంతా మెటల్ నోజల్ లోకి డిశ్చార్జ్ అయ్యి టక్కని చిన్న స్పార్క్ గా మారుతుంది. ఈ ఒక్క చిన్న స్పార్క్ చాలు మొత్తం ఏరియానే మంటల్లో ముంచేయడానికి. సో ప్రాబ్లం ఫోన్ కానప్పుడు మరి ఫోన్ ఎందుకు వాడకూడదంటారు అని మీకు డౌట్ రావచ్చు. దీనికి మెయిన్ రీజన్ ఒకటే, డిస్ట్రాక్షన్. మనం ఫోన్ లో మాట్లాడుతూ ఆర్ సోషల్ మీడియా చూస్తూ పెట్రోల్ ఫిల్ చేస్తూ ఉంటే మన కాన్సన్ట్రేషన్ అంతా ఫోన్ మీద ఉంటుంది. సో పెట్రోల్ ఎంత పడుతుందో చూడరు, ఫ్యూయల్ ఓవర్ ఫిల్ అయ్యి కింద పడిపోవచ్చు, లేదా మీ మీద పడిపోవచ్చు. పక్కన ఏమైనా ప్రమాదం ఉన్నా కూడా మీరు గమనించరు. ఈ చిన్న పొరపాటు వల్ల పెద్ద ప్రమాదమే జరగవచ్చు. సో నో ఫోన్ రూల్ పెడితే అట్లీస్ట్ మనం కొంచెం అలర్ట్ గా ఉంటాం.